డాడీ ప్రశ్న సరిగ్గా ఇది కూడా ఒక పడవలను చేస్తుంది అమ్మ ఏడో మాకమ్మ ఏడు ఇస్తున్నట్టు కాదమ్మా అమ్మని దగ్గర కాలేదు రాయి ఒకటి ఉందా బాగుంది అక్కడ దగ్గరలో మంచి రాయి కావాలి ఇది పెడతారా గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ జై శ్రీ గురు విశ్వస్ఫూర్తి గురూజీ మహారాజ్ की जय। సబ్ స్టేషన్ దగ్గరనున్న ఆశ్రమంలో ఊరేగింపు యాత్ర కదలిపోవచ్చున్నది। జై విశ్వస్ఫూర్తి గురూజీకి జై। పడుగు ముందు జరగండి। భక్తులు 50 మందికి కూడా మనమే ఈ రోజు మన యొక్క గ్రామంలో సబ్ వద్ద ఉన్న ఆశ్రమంలో శ్రీ విశ్వస్ఫూర్తి గురూజీ వారి వానప్రస్థాశ్రమం ప్రారంభించబడుతున్నది। కావున భక్తులు 50 మంది కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొని जलते
కార్లో ఉండదు కాదండి, లోపలికి వెళ్ళి పెట్టే ముందు టైము మీరండి లోపల రండి రండి అంతే అయ్యగారు వస్తారు, రమ్మండి అయ్యగారిని. అయ్యగారు వస్తే లోపల పంపించండి. మీరు అయ్యగారు వచ్చారు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం గంగాతీతం గగన సదృశం సర్వమస్యావిలక్షం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం సంనమామి. గజాననం వినాయకం ప్రమోదమోదక ప్రియం గురుం గణాధిదేవతం పరం కారణం గవీకృతం శరీరకం అనాదివం శరకటం లక్ష్మీగణేశే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి శిశిర్భవనే సదా పద్మపత్రచారాక్షి పద్మనే సరివర్ణని నిత్యం పద్మాలయాం దేవి రామావాదు సరస్వతి భగవతి భారతి నిశ్వేశ్వర మీరు అవన్నీ ఇవ్వండి, గంట అవన్నీ కావాలి కదా.
ఉత్తరేణి గంట ఉంది అక్కడ నవధాన్యాలు లక్ష్మీ ధరణి సమన్వితం సింహాసనం సమర్పయామి పాద్యం శ్రీనిపదా విచక్రమే విష్ణురసోపాదాభ్యా తతో ధర్మాణి ధారయంతి మళ్ళీ కింద ఏమన్నా పెట్టారా చూడు గుమ్మడికాయ దొరికిందా బయట గుమ్మడికాయ माला के राउंड इसका लगा बैठ लगा तो मिला था मेरी सर्वमिताय नमः सर्वमंगलाय नमः सच्चिदानंदाय नमः वरसुधा कारुण्ये नमः चंद्रे नमः चंद्रेश्वर्याय नमः चतुराष्ट्रे नमः काल्ये नमः खंडशशिमंडनाय नमः मंदाय नमः पार्वत्यै नमः पनमचंद्रकाय नमः विमालाय नमः मुख्यपाताय नमः मधुमत्ये नमः मुखावहाय नमः सुमते नमः श्रीशैलाय नमः महेश्वरी नमः ऐं मात्रे नमः भाग्ये नमः दुर्गात्रे नमः कमलाय नमः काञ्चनाय नमः सरलाय नमः शिवजयाय नमः समाय नमः दयाधरपूरिताय नमः हिरण्यवर्णां हरिं सुवर्णरजतस्रजान् हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावः तां महावः जातवेदो लक्ष्मीं पशूनागुं रूपमन्वशमयि श्वेतामितः कर्तमे अप्रजा भूतामयि सम्भव कर्तमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीं लाभस्तु जन्तुविद्वानचित्रीतोषमे गृहे निशदेवीं मातरं श्रियं वासय मे कुले आस्तां पुष्करिणीं वृष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावः आस्तां यस्करिणीं यष्टिं चन्द्रां हेममालिनीं वश्लेषानः जनन्येनातिरोहति దాంతో పెట్టి పొందుతాయిగా
లూజ్ అవుతుంది. వస్త్రాన్ని జీవతావసాధేయోరక్షిద్రావంతో సజ్జాతిరతామురాన్ని శక్తేన మిత్రావరుణాభిషేకే. ఈ భక్తులు దండమూడి తిరుమలేశ్ కుమారును చంద్రకళయును మీకు సమర్పించిన ఉభయ మధుపర్క ద్వయం. भगवो देवस्य धीमहि अमृतमस्तु अमृतोपस्तरणमसि ओजस्करं बलकरं नारिकेलफलनिवेदनं समर्पयामि भुजगेन्द्रहारं कलावसन्तं हृदयारविन्दे भवं भवानी देवी मावाजरीसयिन्दां सर्वमङ्गलमाङ्गल्ये शिवे तस्यान्ते सुरगमसमस्मिन् सर्वं प्रदीक्षितं तस्य मध्ये महाज्ञर्विस्तारविस्ततोमुखः स्वग्रवज्रवदन् दिक्सन्नाहारमदः कवि श्रीयस्मदश्चायस्मे सम्पदा तनोपमा तस्याशिखाया मध्ये परमात्मा व्यवस्थितः राजाधिराजाय पदयदायिने नमो रमये श्रवणाय कर्महे समे कामाय अमित्रो वै श्रवणादाय कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम्
ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతశ్చర్తిభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞం వడాస్తం రుద్రస్తం విశ్వస్తం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం గంగాపోషతీరమృతం బ్రహ్మగోర్ధ్వస్వరం అసైతం విష్ణవే జలపతి యజ్ఞో విష్ణుః యజ్ఞేవాంతఃప్రతిష్ఠతి శ్రోత్రజ్యోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయ స్వాహేతి. చైర్లో ఉన్న కూర్చున్నారా? లోపల తీయాలి నవధాన్యాలు ఉంటాయండి. అక్షంతల పళ్ళు కలపండి లోపల ఇవ్వండి ఇవ్వండి. శతమానం భవతిశతాయ పురుషస్తితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమానం భవతిశతాయ పురుషస్తితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సహితం నమామి ఆరాధిక్యం సమర్పయామి. ఓం శ్రీ సర్వదుర్గాయ నమః. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః తన్నో దేవీ ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః తన్నో దేవీ ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః ఓం ఒక్కలని తీసుకున్నాం. ఒక 2 ఆకులు ఒక్కని అల్చుకోండి. అలా చేయండి. కంకణాలు ఇలా ఇంక పండు అను ఒక ఆకు ఒక్కన ఉంది. హరీశో ప్రసాదాదింద్రో భయాదృఖాద్యమో వరుణో విక్రమాత్ కుబేరో దక్షయాత్ సర్వాభ్యో నాభ్యర్వే రక్షంతు. విష్ణుస్వాగం రక్షతు చక్రమోర్ధ్వం ధనః పూర్వకం దిక్ర్దక్షిణం అపరంగద నందక వాసుకి అంతరేషితరేష్ట విఘ్నో విఘ్నారీషో దక్షయ శ్రీ సర్వాభ్య పూనాభ్య దోన్ పటం దక్షిణం అపరంగద ఉదీంద్రియందక రస్తాస్వాసి అంతరేష్టితరేష్టాః
विघ्नो विघ्नादीशो प्रसादादिन्द्रो भयात् दुःखाद्यमो वरुणो विक्रमात् वेदोर्दक्षया श्रीसर्वाभ्य ऊनाभ्य सम्यक् सुमनः सर्वे रक्षन्तु। विष्णुस्वाकं रक्षदचक्रमोत्सन्दनः पूर्वकं शिक्षितक्षणम् अपरङ्गदा उदेशेन्नन्दकः अगस्तात् वासुकिः अन्तरे नाधीशो प्रसादादिन्द्रो भयात् दुःखात् यमो वरुणो विक्रमात् वेदो सर्वाभ्य ऊनाभ्य सम्यक् सुमनः सर्वे रक्षन्तु। చంద్రకళ గారు विष्णुस्वाकं रक्षदचक्रमोत्सन्दनः पूर्वकं शिक्षितक्षणम् अपरङ्गदा उदेशेन्नन्दकः अगस्तात् वासुकिः अन्तरे स्थितरे स्यात् विघ्नो विघ्नादीशो प्रसादादिन्द्रो भयात् दुःखात् यमो वरुणो विक्रमात् वेदोर्दक्षया सर्वाभ्य ऊनाभ्य सम्यक् सुमनः सर्वे रक्षन्तु। विष्णुस्वाकं रक्षदचक्रमोत्सन्दनः पूर्वकं शिक्षितक्षणम् अपरङ्गदा उदेशेन्नन्दकः अगस्तात् वासुकिः अन्तरे स्थितरे स्यात् विघ्नो विघ्नादीशो प्रसादादिन्द्रो भयात् दुःखात् यमो वरुणो विक्रमात् श्रीसर्वाभ्य ऊनाभ्य सम्यक् सुमनः सर्वे रक्षन्तु। వదిన 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 పిలుస్తున్నారు పేర్లు పిలుస్తున్నారు అందరూ రావద్దు అందరూ వద్దాం పిలుస్తూ ఉంటాను పేరు తీసుకోండి వినాంటి రండి ఉంటారు దేవగారు
పరిమళగంధ సువాసనే నమః. ఓం శ్రీ గురుదేవ దర్శనం సకల దేవతా సందర్శనే నమః. ఓం శ్రీ గురుదేవ భక్త సాక్షాత్కారాయ నమః. ఓం శ్రీ పూరచక్ర దర్శినే నమః. ఓం శ్రీ గురుదేవ అనాహత చక్ర దర్శినే నమః. ఓం శ్రీ గురుదేవ విశుద్ధ చక్ర దర్శినే నమః. ఓం శ్రీ గురుదేవ అజినా చక్ర దర్శినే నమః. ఓం శ్రీ గురుదేవ షట్చక్ర సందర్శినే నమః. ఓం శ్రీ గురుదేవ సహస్రార బిందు కలశే నమః. ఓం శ్రీ గురుదేవ ఆనంద స్వరూపాయ నమః. ఓం శ్రీ గురుదేవ పరకాయ ప్రవేశాయ నమః. ఓం శ్రీ గురుదేవ పద్మ కమల హృదయాయ నమః. ఓం శ్రీ గురుదేవ స్వాదు స్వరూపి గురుదేవ సర్వరక్షకాయ నమః. ఓం శ్రీ గురుదేవ సకల విద్యా జ్ఞానియే నమః. ఓం శ్రీ గురుదేవ స్పర్శ శక్తి ప్రసారయే నమః. ఓం శ్రీ గురుదేవ త్రికాల భక్త రక్షణాయ నమః. ఓం దేవ సకల దేవతా సంభాషణే నమః. ఓం శ్రీ గురుదేవ భవిష్యత్కాల నిర్ణయే నమః. ఓం శ్రీ గురుదేవ ప్రాణాయామ సద్గురువే నమః. ఓం గురుదేవ జ్ఞానాతీతాయ నమః. ఓం శ్రీ గురుదేవ పద్మనేత్రాయ నమః. ఓం శ్రీ గురుదేవ నిష్కల్మ బ్రహ్మచారియే నమః. ఓం శ్రీ గురుదేవ అనంత కుటుంబ రక్షయే నమః. ఓం శ్రీ గురుదేవ స్నాన సమయ వేదఘోషాయ నమః. ఓం శ్రీ గురుదేవ సర్వమానవ సమదృష్టియే నమః. ఓం శ్రీ గురుదేవ సర్వమత ప్రీతియే నమః. ఓం శ్రీ గురుదేవ నక్షత్ర మండల సంచారాయ నమః. ఓం త్రిగంధిచ్ఛేదనాయ నమః. ఓం శ్రీ గురుదేవ ఆత్మ సంచారాయ నమః. ఓం శ్రీ గురుదేవ ఆత్మజ్ఞానియే నమః. ఓం శ్రీ గురుదేవ అద్భుత శక్తి పాహినో మన్యోదవసాత్ అమిత్రః ఉత్రాదస్వాచవిశ్వౌతోన్యాపరాస్వన్నః స్వమ్యో అగ్నిరూపాః అగ్నిరివ మన్యోత్రివిదస్వస్వసేనానీర్నుచ్చరే హూతయేతి హత్వాచోన్భజస్వేదాయో జోమిమానో బహూనామసి మన్యవేరితో
అనుకుంటున్నటువంటి వారికి ఉన్న ఎంతో పెద్ద సంకల్పంలో మొదటి మెట్టుగా నేను భావిస్తున్నాను. దీన్ని వారు మన ఈ రోగ నిర్ధారణ కేంద్రంగా అనౌన్స్ చేస్తున్నారు. ఎవరైతే మన మామూలుగా మన విజ్ఞాన శాస్త్రానికి అంతుపట్టినటువంటి అనేక రకాలటువంటి శారీరక బాధలతో మానసిక రుగ్మతలతో ఇబ్బంది పడుతుంటారో వారికి వారు సరైన సూచనలు ఇచ్చి దాని ద్వారా వారు ట్రీట్మెంట్ స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మిక శక్తి ద్వారా గురువుగారు వైబ్రేషన్ పవర్ ద్వారా ట్రీట్మెంట్ చేయడానికి ఈరోజు మన దీన్ని డయాస్గా ఇచ్చేశారు. కాబట్టి ఎవరైనా ఇక నుంచి దీనికి మెయిన్ కాన్సెప్ట్ మన ఇదన్నట్టు మన మెడికల్ అయినట్టు. అలానే సమాజంలో అనేక వర్గాలకి సేవ చేయడానికి ఫ్యూచర్లో భవిష్యత్తులో మనం విద్యా కేంద్రాలు స్థాపించవచ్చు. అనేక ఏ రకమైనా సరే సమాజంలో ఈ వ్యక్తులు ఎవరైనా వారి యొక్క ఇబ్బందులు అవసరాలు ఏదైతే అవసరం ఉన్న సెక్షన్ ఏదైతే ఉంటుందో దానికి సహాయం చేయడం కోసం మనం ఏ రోజునైనా సరే గురువుగారు ముందుకు రావడానికి ఆయన డైరెక్షన్లో మనందరం వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. దానిలో ఫస్ట్ స్టెప్గా ఈరోజు ఈ మెడికల్ ఇది స్టార్ట్ చేయడం అనేది నాంది ఇదిగా నేను భావిస్తున్నాను. నెక్స్ట్ స్టార్ ఐడియాలజీ చాలా బ్రాడ్గా చాలా విస్తృతంగా ఉంటుంది. అది ఇటు సైంటిఫిక్ దీన్ని అవుట్లుక్ని అటు స్పిరిచువల్ ఆధ్యాత్మిక దీన్ని రెండింటిని చాలా చేసి కోయిన్సైడ్ చేస్తూ వీటి అన్నిటికి కూడా అంతుపట్టిన విజ్ఞాన శాస్త్రానికి అంతుపట్టిన విషయాలు కూడా అనేకం నేను వారి దగ్గర ఒక 3 సంవత్సరాల పాటు ఎదురుగాల్సిన జరుగుతుంది. మానవ నిర్మాణ శాస్త్రం దగ్గర నుంచి అనాటమీ దగ్గర నుంచి ఆంథ్రోపాలజీ దాకా నేను చాలా సబ్జెక్ట్స్ ఆయనతో డిస్కస్ చేశాను. నిజంగా నాకు ఎక్కడ ఏ లైబ్రరీస్లో దొరకని చాలా విజ్ఞానం నేను పొందగలిగాను. దానికి నేను చాలా భద్రతగా భావిస్తున్నాను. అలాగే వారు ఈ అనేక పుస్తకాలను సోషల్ సర్వీస్ చేయాలన్నటువంటి యాక్టివిటీ బాగా డెవలప్ అయిందన్నారు. ఇక్కడి నుంచి దాన్ని బేస్గా ఈరోజు మనకి స్టార్ట్ చేయడం కానీ చాలా సంబంధించి మనకి జ్ఞాన ప్రస్థాన ఆశ్రమం స్టార్ట్ చేశాం. టోటల్గా మన యూనివర్స్ సైన్స్ యూనివర్స్ అని చెప్పి ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ సైంటిఫిక్ అవుట్లుక్ తోటి ఒక ఆధ్యాత్మిక దీన్ని విడుదల చేస్తూ ఒక కొత్త ఐడియాలజీ డెవలప్ చేస్తున్నారు సార్. దాంట్లో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఇవన్నీ ఏంటంటే మన ఇవి రిలేటెడ్ అన్నట్టు పబ్లిక్ రిలేటెడ్ ప్లస్ హ్యూమన్ రిలేటెడ్ అన్నట్టు. వాటికి అతీతంగా కొంచెం అడ్వాన్స్గా వెళ్ళాక ఈ ఆధ్యాత్మిక చింతన దీనికి అసలు బేస్ ఏంటి, దీనికి ఆలోచన ఏంటి అనేది తెలుసుకోవడం, తర్వాత అసలు విశ్వం ఏంటి, విశ్వ ధర్మాలు ఏమిటి, విశ్వంలో ఏముంటుంది, ఇలాంటివన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పడానికి సబ్జెక్ట్ ఉంది. సో మొదటి స్టెప్గా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది చాలా తొందరగా డెవలప్ అయ్యి మనం అందరం కూడా గురువుగారి ఐడియాలజీ క్లియర్గా తెలుసుకునేటువంటి అవకాశం త్వరలోనే మా అందరికీ వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అలానే ఇప్పుడు కొందరు గురువుగారి ఫొటోస్ తీసుకున్నారు. ఆ ఫొటోస్ తీసుకొని వాటిని ఎట్లా ప్రికాషన్స్ మీకు తెలిసే ఉంటాయి ఆల్రెడీ. వాటిని ఎట్లా పూజ చేయాలి ఏంటి అవన్నీ మీకు తెలిసే ఉంటాయి. సో మళ్ళీ ఒకసారి తిరుమలేష్ గారిని పెద్దవాళ్ళు ఎవరైనా అడిగి తెలుసుకొని ఆ ప్రికాషన్స్ ప్రకారం ఫాలో అయితే మీ ఇంట్లోనే మీరు కొంత పవర్ వచ్చే ఛాన్స్ ఉంది. మీకు అందరూ దాన్ని గుర్తుపెట్టుకుంటారనుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు గురువుగారికి నేను త్వరగా రుణపడి ఉంటానని తెలియజేస్తాను. ముందు మాత్రం శివకుమార్ గారు గురువు గారి యొక్క ఉద్దేశాన్ని చాలా విపులంగా చెప్పగలిగారు. గురువు గారు సైన్స్ని యోగాన్ని మిళితం చేస్తూ ఆయన రోగాలు నయం చేయడంలో ఉపయోగిస్తున్నారని చెప్పడం జరిగింది. ఎంతోమంది యోగుల్ని చాలామందిని మీరు చూసే ఉంటారు.
అక్కడ లేనిది ఇక్కడ ఒక ప్రత్యేకత మనకు ఎప్పుడు కూడా కనపడుతూ ఉంటుంది. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, వాళ్ళు డైరెక్ట్గా వారి యొక్క చేతి స్పర్శ ద్వారాను, వారి దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని వారి కాలి స్పర్శ ద్వారాను రోగాలు నయం చేయడం అనేది విన్నాం. ఉదాహరణకి మనం యేసుక్రీస్తుని చూసేట్లయితే ఆయన పోతూ దారిలో ఆయన చేతి స్పర్శ ద్వారా రోగాలు నయం చేస్తూ వెళ్ళిపోయేవారు. అయితే అలాంటి యోగులకి ఇక్కడ గురువు గారికి నాకు ఒక వ్యత్యాసం మీ అందరికీ కూడా చాలా క్లియర్గా కనపడేది ఏంటంటే, గురువు గారు ఎక్కడో ఉండి అదే ప్రక్రియని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే వారంతా కూడా ఇదివరకు ఉన్న యోగులు, మహానుభావులు, మహాపురుషులు వాళ్ళంతా కూడా చేయగలిగితే వాళ్ళు డైరెక్ట్గా చేశారు. డైరెక్ట్గా వారు ఉంటూ ఆ పేషెంట్కి ఎదురుగా చేయటం జరిగింది. ఇక్కడ గురువు గారు ఎక్కడో ఉంటూ ఇక్కడ నరసింహరావు గారు అనబడే ఒక మీడియా ద్వారా ఆయన మీడియంగా ఉపయోగించుకుని ఇక్కడ అదే శక్తిని మీడియం ద్వారా ఉపయోగించడం అనేది చరిత్రలో ఇదే మొదటి అంశం, ఇదే మొదటిసారి జరిగింది. అయితే ఇక్కడికి ఎంతోమంది భక్తులు ఎన్నో రకాల కోరికలతో వస్తూ ఉంటారు. ఇలాంటి ఒక మహోన్నతమైన వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం కోరాలి, మనం ఏమి ఆయన దగ్గర నుంచి పొందొచ్చు అనే దాని మీద కూడా చాలా అవగాహన ఉండాలి ఏమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది భక్తులు నేను చూస్తూ ఉంటున్నాను, కొన్ని వందల మంది వస్తున్నారు వెళ్తున్నారు. వీళ్ళలో కొన్ని పెక్యులియర్ సంఘటనలు కొంతమంది, అంటే ఉదాహరణకి కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ ఇంట్లో గేదెలు పోయినాయి, గురువుగారు మా గేదెలు పోయినాయండి, లేకపోతే మా ఇంట్లో బంగారం పోయిందంటే పక్కింటా దొంగతనం చేసిందా లేదా చెప్పమంటారు. మరి గురువు గారు ఇక్కడ ఆయన మన శివకుమార్ గారు కూడా ఇందాక చెప్పిన దాంట్లో గురువు గారు ఇక్కడ స్థాపించిన యొక్క లక్ష్యం ఏంటి అసలు? మన వస్తువులు పోవటం అనేది, చవటం అనేది చాలా మంది పస్తీలు చెప్పేవాళ్ళు చెబుతూ ఉంటారు. పస్తీలు అంటే బహుశా మీకు తెలిసే ఉన్నట్టు. అయితే ఇక్కడ నేను చాలా క్లియర్గా స్పష్టంగా చేయగలుగుతుంది ఏంటంటే, ఇది పస్తీలు చెప్పబడే కేంద్రం మటుకు కాదు. అది మనం క్లియర్గా గ్రహించుకుని ఇక్కడ దీని యొక్క ఆశయానికి అనుగుణంగానే మనం కూడా ప్రవర్తించాల్సి ఉంటుంది. అంటే ఇది కేవలం ఒక రోగ నిర్ధారణ కోసం స్థాపించబడిందని చెప్పి గురువుగారి ఉద్దేశం అని చెప్పి శివకుమార్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. రోగ నిర్ధారణకు మరి మనకి ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, మామూలుగా వెళ్తూనే ఉంటాం. అక్కడ కొంతమంది ఎన్నో లక్షలు ఖర్చు పెడుతుంటారు. ఆ జబ్బులకి అక్కడ ఉన్న డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కొన్ని ట్రీట్మెంట్లు తగ్గుతూ ఉంటాయి, కొన్ని జబ్బులు తగ్గుతూ ఉంటాయి. కొన్ని సైన్స్కి అంతు పట్టని, అంతు చిక్కని జబ్బులు వస్తూ ఉన్నాయి ఇవాళ. వాటికి రీజన్ అనేది ఉండదు. మనం మందులు వాడుతూనే ఉంటాం కొన్ని సంవత్సరాల తరబడి. ఇలాంటి జబ్బులు చాలా ఉన్నాయి. ఆఫ్టర్ చిన్న సంఘటన తీసుకుంటే ఒక స్కిన్ ఎలర్జీ లాంటిదో, మన ఇక్కడ నేను చాలా మందిని కూడా చూశాను. ఒక ఏరియాలో స్పష్టంగా స్కిన్ ఎలర్జీ ముందు స్టార్ట్ అయ్యి అది ఆఖరికి ఏంటంటే స్కిన్ క్యాన్సర్ కింద దారితీసి చాలా ఎబ్బేట్గా చేతులు కాళ్ళు అన్నీ తయారవటం, ఇలా రకరకాల జబ్బులు. మందులు కూడా వాటికి అసిస్టం అయిపోయి జబ్బులకి అలవాటు పడిపోయి మనం మందు వేసినా కూడా తగ్గట్లా. అంటే ఉదాహరణకి ఇంతకుముందు 100 mg మందు వేస్తే మనం తగ్గే జబ్బు ఇవాళ 500 mg వేస్తే కానీ తగ్గట్లా. అలాంటి ఇదంతా కూడా ఏంటంటే వాతావరణం, భౌగోళిక పరిస్థితులు వీటన్నిటి మీద ఆధారపడి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇది ఒక వినూత్న ప్రక్రియ అనమాట. కేవలం గురువు గారి దగ్గరకు వస్తే మీరు లక్షలు ఖర్చు పెట్టక్కర్లా, ఆయనకి ఏమీ ఇవ్వక్కర్లా. ఆయన అడిగేది ఏంటి, మీరు వచ్చినప్పుడు ఒక నమ్మకం పెట్టుకుందండి. అంటే ఏదో చూద్దాంలే గురువుగారి దగ్గర ఏదో ఫస్ట్ ఇస్తారంట, తగ్గుద్దంట, లేకపోతే ఇంకోటో అని కాకుండా మీకు నిజంగా ఇక్కడికి వచ్చే ముందే మీరు డిసైడ్ అవ్వండి. మీరు హాస్పిటల్కి వెళ్ళదలుచుకుంటే డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళండి, ఆ ట్రీట్మెంట్ పొందండి. లేదా ఇలాంటి శక్తుల మీద నమ్మకం ఉంటే ఇక్కడ మీకు వచ్చిన నష్టమేం లేదు. చూడండి, ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని దివ్యౌషధంగా భావించి ఆ పసుపుని మీరు వాడండి. వాడితే దాని యొక్క రిజల్ట్ ఎంతో అమోఘంగా ఉంటుంది. మీకు నమ్మకం లేకుండా అదే పసుపు తీసుకున్నా కూడా ఉపయోగం ఉండదు. ఈ జబ్బు కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఇక్కడికి వచ్చినా కూడా నయం అవ్వదు. కానీ
నమ్మకం ఉంచుకుంటే మనకు అది నెల రోజుల్లో సంవత్సరాలు పడే డబ్బు కూడా నెల రోజుల్లోనే నయం. ఇదంతా కూడా కేవలం మీ యొక్క నమ్మకం మీద ఆధారపడి మనకు నేను ఎంతో విశ్వసిస్తున్నాను. అందుకని మన ఆశ్రమంలో మీరు చూసిన వాళ్ళు కూడా ఆధారపడి చూసే ఉంటారు. ఆ వాటిలో మొట్టమొదటి మనం పెట్టింది కూడా ఏంటంటే కాబోదు ఏంటంటే జరిగింది బిలీఫ్ అంటే ఎక్కడైతే మేము నమ్మకం ఉంటుందో అక్కడే మేము సంతృప్తి చేస్తున్నాం. బిలీఫ్ మాకు బిలీఫ్ ఉండాలి, నమ్మకం ఉండాలి. అప్పుడే మీకు ఆ బిలీఫ్ పొందగలుగుతారు. అంటే మీకు ఆ సొంతంలో నయం అవుతుంది డబ్బులు అని కూడా. కాబట్టి మీరు కేవలం మీరు నమ్మకాన్ని బేస్ చేసుకుని ఇక్కడ పనిచేస్తుంది తప్పితే మీకు నమ్మకం లేకుండా ఇక్కడికి వచ్చి నేను సంవత్సరం వచ్చానండి నాకేం తగ్గించలేదు గురువు గారు అన్న కూడా ఉపయోగం లేదు. మీరు నమ్మకం పెట్టుకుంటే మూడు తప్పకుండా తగ్గుతుంది. అందుకనే మన వాటిలో మొట్టమొదటి స్లోగనే రిలీఫ్ ఇన్ ది బిలీఫ్. ఆ తర్వాత నెక్స్ట్ మీరు ఇలాంటి పక్షీలు ఇలాంటి వాటి కోసం మటుకు కేటాయించబడలేదు కాబట్టి దానికోసం కేటాయించబడిన సంస్థలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి ఒకవేళ పక్షీలు లాంటివి కనుక ఉండేటైతే అటువైపు వెళ్ళండి. ఇది కేవలం దీన్ని ఒక ఉన్నతమైన ఆశయం కోసం స్థాపించబడిన దీన్ని దానికోసమే ఉపయోగించుకోండి. నా అనుభవాలు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాలనుకుంటున్నాను. నాకు వారు చాలా ఎన్నో చేశారు. నా ఒక జీవితానికి ఒక మార్గదర్శకంగా ఆయన నా జీవితానికి ఒక మార్గదర్శనం చూపించారు. అంతేకాకుండా నా పిహెచ్డి డాక్టరేట్ చేసుకోవడానికి యూనివర్సిటీకి వెళ్తూ ఉంటారు అందరూ. విద్యార్థులు విద్యాలయానికి చదువుకోవడానికి వెళ్తుంటారు. కానీ చదువు అనేది మామూలుగా విద్యాలయాల్లో కాకుండా గురువుగారు నాకు ఒక మార్గాన్ని చెప్పి ఏం చేశారంటే పిహెచ్డి మెడిసినల్ ప్లాన్స్ మీద చేయమని నాకు గైడెన్స్ చేసి పిహెచ్డి కూడా అందుకున్నాను. అదేవిధంగానే నాకు ఆరోగ్యంలో కూడా అనారోగ్య పరిస్థితుల్లో నన్ను ఎక్కడ తలుచుకుంటే అక్కడ నాకు అమాంతం ఆదుకుని నా స్వయం ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను ఇది. అదేవిధంగా ఆయన నన్ను నిన్న సాయంకాలం అయితేనే ఆయన ఫోటోలో చూసి ఆయన మనసులో మీకు ఆయన ఫోటోలో ఎలా కనబడతారో కళ్ళుతో చూస్తే ఎలా కనబడతారో మనసులో కూడా మీరు ఆయన అలాగే చూసుకోగలిగితే కళ్ళు మూసుకొని అలా చూసుకొని ఆయన మనసు చిత్రాన్ని మీ మనసులో నింపుకోగలిగితే కళ్ళు మూసుకున్నా సరే ఆయన కనపడాలి. గురువుగారు అలా కనపడితే మీరు ఇలా రోజు చేస్తూ పోతే మీరు ఎంత ప్రయత్నం చేస్తారో అంత తొందరగా మీకు ఆయన సాక్షాత్కారం ఇచ్చి మీరు డైరెక్ట్గా మీకు అనుసంధానం అవుతారన్నమాట. సో ఆ విధంగా మీకు పరిమళాలు మీకు వెదజల్లబడతాయన్నమాట. మీకు మాత్రమే పక్కన వాళ్ళకి రాకపోవచ్చు. ఇది ఎప్పుడైతే సత్యంగా చేస్తారో నిత్యంగా చేస్తారో ఒక రోజు మిస్ కాకుండా చేస్తారో ఆ రోజు నుంచి మీకు ఏమవుతుందంటే ఆ పరిమళం అనేది మీకు అందరికి కూడా రావడం ప్రారంభిస్తుంది. అది వాళ్ళు చేసుకున్న పుణ్యం. వాళ్ళు ఎంత కరెక్ట్గా చేస్తారో నిష్కలంషంగా మనస్ఫూర్తిగా మీరు చేస్తారో ఆ రోజు మీకు ఆయనతో అనుసంధానం ఏర్పడుతుంది. ఈ విధంగా మీరు రోజు చేస్తూ మీరే కాకుండా మిగతా వాళ్ళకు కూడా నిత్యం అవకాశం ఇచ్చి ఈ ఫోటో తీసుకుని ఇక్కడ పెట్టుకోవడం కాకుండా ఇలా చేయడం ద్వారా శుభ్రంగా ఉంది నిర్దిష్టమైన వేళల్లో చేస్తే మీకు మంచి ఫలితాలు ఆయన మీరు ఏది అనుకున్నా సరే అనుగ్రహిస్తారు అని నేను నా యొక్క అనుభవంతో చెప్తూ, పైగా ఈ యొక్క ఆశ్రమం నిర్మాణానికి ఎంతోమంది దాతలు వారి యొక్క విరాళాన్ని కూడా ఇచ్చారు. ఆ విరాళాలను ఇచ్చినందుకు వాళ్ళకందరికీ కూడా నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఆ అన్నదాత సుఖీభవ అన్నట్టుగా మీరందరూ మీకు నచ్చింది ఏది మీరు ఇవ్వగలిగింది ఇచ్చారు. అందుకందరికీ కూడా నేను మా ఆశ్రమం వాసుల తరఫున మీకు పెనుగంటి వారి తరఫున కూడా అందరికీ నేను నమస్కారాలు చెప్తూ గురువుగారికి అవకాశం ఇచ్చినందుకు నమస్తే చేసుకుంటున్నాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. నా యొక్క ఇలాంటి కార్యక్రమాలు క్రితం ఎన్నో జరిగాయి. కానీ నేను ఎప్పుడు నోటి వచ్చి మాట్లాడాను. ఈరోజు కొంత మేరకు మాట్లాడదామన్న ఆలోచనతో మాట్లాడుతున్నాను. మనసు ఇచ్చినారు. బహుశా
చక్కగా అదంతా కూడా మిలిటెన్స్ అంటే కూడా ఆత్మాహుతి దళం ఇప్పుడు నాకున్నారు ప్రస్తుతానికి నా గురించి కొంచెం ఎక్కువగా చెప్తే చెప్తుంటారు. నా ఇప్పుడు జగన్వేష్ అన్నారు, మీరు ధ్యానం చేసుకోండి, ప్రత్యక్షంగా కనిపిస్తారు, మాట్లాడతారు, వాస్తవమే. కానీ అది ఎలా సాధించాలి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ వెంకటేశ్వరరావు గ్రామాన్నే నేను ఎందుకు ఎన్నుకున్నాను? దిస్ ఈజ్ అ స్పెషల్ ప్లేస్. క్రితం ఎంతో మంది మునీశ్వరులు ఇక్కడ తపస్సులు చేసి సిద్ధి పొంది ఈ ప్రాంతం నుంచి వలస వెళ్ళడం ఉన్నారు. కానీ సబ్జెక్ట్గా యాన్యువల్గా దాన్ని ప్రచురించడం చేస్తే తప్ప ఈ ప్రాంత ప్రజలు కూడా ఎవరో తెలుసుకోలేకపోయారు. ఇక్కడే ఈ ప్రాంతంలో స్పెషల్ ప్లేస్ అంటే మున్నేరులో కరువు ప్రాంతం ఎవరైనా గమనించారా? మామూలుగా చెప్పుకోవడం. ముఖ్యంగా ఈ ఆశ్రమాన్ని నా యొక్క మొదటి మితిలో నేను భావిస్తున్నాను. అయితే మీకు త్వరలో దీని గురించి, దీని పద్ధతుల గురించి ఒక కమిటీ ఏర్పడుతుంది. ఈ కమిటీకి పైన కూడా ఒక కమిటీ ఉంటుంది. ఇప్పటి వరకు మా శిష్యుడు తిరుమలేష్ ప్రోత్సాహంతో మంచి అభివృద్ధి జరిగింది. కానీ ఇక్కడ మీకు కొన్ని మంచి విషయాలు కొన్ని ఉన్నాయి తెలుసుకోవాల్సి. అసలు స్పిరిచువల్ అంటే ఈ మెడిటేషన్ అంటే ఆయన చేసిన పనులు ఏంటో తెలుసు, ఆయన వృత్తి ఏంటో తెలుసు. ఇవాళ నేను చెప్పాల్సిన అవసరం మీకు లేదు, అందరికీ తెలుసు, ఎవరికి తెలియదు. ఇలా నేను ఒక నిజం తెలుసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా వచ్చే భక్తులు ఉన్నారు, లేదని కాదు. ఎక్కువగా ఇప్పటి వరకు జరిగిన మెడిటేషన్ కార్యక్రమాల్లో 100కి 10 మంది మనస్ఫూర్తిగా వచ్చిన భక్తులు ఉన్నారు నా ప్రాంగణం. అయితే అందరికీ మనస్ఫూర్తి ఎలా ఉంటున్నారు?